హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మన షడ్రుచులు అనేవి ఎలా అయితే ఉంటాయో మన లైఫ్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి. తీపి, ఉప్పు, కారం, చేదు అనేవి కంపల్సరీ వస్తూ ఉంటాయి. అవి మనకైతే పర్మనెంట్గా ఉండవు. సో అవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనం దేని గురించి బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మేము ఆ రోజైతే నాకు ఎప్పటి నుంచో ఉన్న మొక్కును తీర్చుకోవడానికి పానకాల స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ పానకాల స్వామి కొండపైన గండలయ్య స్వామి అని ఉంటారు. అక్కడ నిత్యం దీపారాధన అయితే వెలుగుతూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి నూనె పోస్తాను అని మొక్కుకున్నా. ఎందుకు అని అంటే కనుక నేను పెళ్ళైన 1 ఇయర్ తర్వాత కన్సీవ్ అయ్యాను. అప్పటి వరకు చాలామంది మా అత్తమ్మ వాళ్ళందరూ అడిగారు, ఇలా ఎందుకు ఇంకా కన్సీవ్ అవ్వలేదా, హాస్పిటల్లో చూపించుకో అని చెప్పి చాలామంది అడిగారు. సో నేను అప్పుడు చాలా బాధపడేదాన్ని. తర్వాత మొక్కుకున్నాక నేను కన్సీవ్ అయ్యాను. సో అది తీర్చుకోవడానికి అయితే వెళ్ళాము. ఎవరైనా ఉంటే కనుక అమావాస్య రోజు వెళ్ళండి. ఎందుకంటే బైక్ వే అలౌ చేస్తారు. అప్పుడు మీరు డైరెక్ట్గా కొండపైకి బైక్ మీద వెళ్ళిపోవచ్చు. ఇలా మీరు ఒకవేళ మెట్ల మీద వెళ్తే కనుక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ముందే వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకొని వెళ్ళండి. చాలా టైం పడుతుంది మనం ఎక్కేసరికి, ఎందుకంటే కరెక్ట్గా 756 ఎన్ని మెట్లు ఉన్నాయి. సో అందుకనే ముందే వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక జాగ్రత్తగా వెళ్ళండి. అమావాస్య రోజు అయితే ఎక్కువ మంది ఎక్కుతూ ఉంటారు. సో ఆ రోజు వెళ్ళండి. మేము అమావాస్య మరుసటి రోజు వెళ్ళాము కాబట్టి ఆ రోజు అయితే ఎక్కువ క్రౌడ్ లేరు, మేమే ఎక్కుతూ ఉన్నాము.